Subscribe now and press the bell icon. జయ గీతి పాడరా జయధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. కీర్తన గ్రంథము 75వ కీర్తన. గమనించండి, ఆసాపు అనేటువంటి భక్తుడు యెహోవా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఇతర భక్తులతో కలిసి ఆత్మదేవుని యొక్క నింపుదలతోటి యథార్థమైన స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, నేను కాదు, నేను ఒక్కనే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలతో పెద్దలతో వృద్ధులతో భర్తలు భార్యలు ఏ వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలన్నీ పురుషులన్నీ తేడా లేకుండా దేవుని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడేవారు, దేవునికి విధేయత చూపించే వారందరూ కూడా ఏకభావం ఏక తాత్పర్యంతో నేను మీరు అందరం కలిసి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నామని భక్తుడైన ఆసాపు సంఘానికి ఆ రోజుల్లో ఆ మందిరంలో ఉండే వారికి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవా, నీవు మాకు సమీపముగా ఉన్నావు. హల్లెలూయా. యథార్థముగా మొరుపెట్టే వారికి మన దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎక్కడో ఆకాశంలో ఉన్నాడని కాదు, ఆయన నిజంగా ఆకాశంలో ఉన్నాడు. అయితే నీలో ఉన్నాడు, మీ మధ్య సంచరిస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నమ్మవలసింది ఏంటంటే, ఆయన ఆకాశంలో ఉన్నా కూడా, ఆయన సింహాసనం గొప్పదైనా కూడా ఆత్మ రూపములో నమ్మిన వారికి సమీపముగా ఉన్నాడు, ప్రార్థన చేసేవారికి సమీపముగా ఉన్నాడు. యథార్థవంతులకు స్తుతి శోభస్కరము. ఆరాధన చేయుట నీ ప్రార్థన కంటే గొప్ప అనుభవము. ప్రార్థన అంటే నువ్వు అడగటం, అవి కావాలయ్యా, ఇవి కావాలయ్యా, నాకు జ్వరం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, నాకు స్వస్థత కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి లోకంలో ప్రతి అవసరం కోరుకుంటాం. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ప్రార్థన చేయండి, ప్రార్థన మంచిదే. కానీ ప్రార్థన కంటే స్తుతి చేయుట శోభస్కరము. నీ అలంకారము నీ సొమ్ములు కాదు, నీ సౌందర్యవంతమైన నీ బట్టలు కాదు, లేక నీ పౌడర్లు నీ క్రీములు కాదు. నీ సౌందర్యము నీకు శోభస్కరము, నీకు అందమును సౌందర్యమును అనుగ్రహించేది నువ్వు చేసే స్తుతి, నువ్వు చేసే ఆరాధన నీకు శోభస్కరం, నీకు అందమునిచ్చేది. నీ ముఖం కాంతిగా ప్రకాశించాలంటే నువ్వు స్తుతించే బిడ్డగా ఉండాలి, దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు చెప్పటము చిన్న 2 మాటలే కానీ ఆ మాటలు చాలు. అవే పలకరిస్తుండండి, మాకు మంత్రంలాగా శ్లోకంలాగా చెబుతూ ఉండండి. అది దేవునికి ఇష్టమైన మాటలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు మొదట కృతజ్ఞత చెల్లించు. ప్రభువా, నువ్వు నీ మందిరానికి నన్ను నడిపించావు, నీవు స్తోత్రాలని చెప్పు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడని నమ్ముదాం. అందుకనే ఆయనకి ఏం చెల్లించాలి? మనము వారం అంతా కాపాడిన దేవునికి గత సోమవారం మొదలుకొని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం వరకు నిన్ను నన్ను కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడు. మనకంటే గనులు గొప్పవారు చచ్చిపోయారు. రాత్రికి ఎంతమంది చనిపోయారో. గంటకు మన దేశంలోనే గంటకు దాదాపు 1,00,000 కంటే 10 కంటే ఎక్కువ మంది చచ్చిపోతారంట. లెక్కల ప్రకారం ఏంటంటే మినిమం 1,00,000 మంది చనిపోతారంట. 2 లక్షల మంది పుడతారంట నిమిషానికి. ఇంత పెద్ద దేశంలో ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతమంది బతున్నారు. కానీ నువ్వు చనిపోయిన వారిలో లెక్క రాకుండా నువ్వు బ్రతికున్న వారిలో లెక్కించబడుతున్నావు. అదే ఆసాపు అంటాడు, మందిరములో అహంకారులు ఉన్నారు. చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు భక్తుల ద్వారా, ఆసాపు ద్వారా, అహంకారులే ఉండకూడని నేను అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి చూసుకునే అహంకారము, ఎందును బట్టి అహంకారం? ఎక్కువ చదువు ఉందనా, ఎక్కువ ధనం ఉందనా,
వెండిని చూసుకుని, బంగారం చూసుకుని, ఇళ్ళలు మేడలు చూసుకుని, కారులను చూసుకుని, ఏ స్థితి నీకు దేవుడు ఇచ్చాడు ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించకుండా నువ్వు అహంకారంతో నిలబడినావా? నీ కళ్ళలోనే నీ అహంకారం కనపడుతూ ఉంది. దేవుడు అంటున్నాడు అహంకారంలో ఉండకూడని, అహంకారం మంచిది కాదని. నేను ఎప్పుడు చెబుతుంటాను, దేవుని దృష్టిలో రెండు పాపములు. ఒకటి గర్వము, రెండవది విగ్రహారాధన. హల్లెలూయా. బొమ్మను మొక్కటం ఒక పాపం అయితే అహంకారము ఇంకొక పాపం. ఈ రెండు పాపములనైనా క్షమిస్తాడు అడిగితే, కానీ అవి ఆయనకి ఇష్టం లేదు. అహంకారం ఎవరికి ఉండాలని దేవుడికి ఉండాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన ఆదరణకర్త, అన్ని సృష్టిని సృష్టించినవాడు, నన్ను పుట్టించినవాడు. ఆయన గర్వపడాలి. గర్వపడితే అహంకారం ఎవరిదండి? ఆయనకు చెందింది. ఆయనకు చెందిన కార్యం నువ్వు చేస్తావా? ఏదైనా అతిశయం ఉంటే, గర్వం ఉంటే, అహంకారం ఉంటే ఆయనకు ఉండాలండి. ఏమైనా కొమ్ములు ఉంటే దేవునికి ఉండాలి. అహంకారులను గద్దిస్తున్నాడు. భక్తుడే కాదు, దేవుడే ఆజ్ఞ ఇస్తున్నాడట అహంకారులే ఉండకూడని. ఏ రూపంలో అహంకారం వచ్చినా, అది ఏ రూపంలో ఉన్నా కూడా అది దేవునికి ఇష్టం కాదని నమ్మండి. నమ్మట్టుకు నేను కూడా, ప్రభు నాలో అహంకారం ఉంటే నన్ను క్షమించు, నాలో ఏ కారణం చేసినా, ఏ రూపంలో నా అహంకారం ఉంటే తీసివేయి, నా అహంకారాన్ని తీసివేసి నన్ను తగ్గించు, ఇంకా నన్ను కృంగజేయి. ఎందుకంటే నాలో అహంకారంగా ఉండడానికి నాకు ఏ కారణం లేదు. ఎందును బట్టి నేను అహంకరించాలి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి కూడా భూలోకంలో దీనుడై పుట్టాడు. ఆయనలో ఏ అహంకారం లేదు. కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, పొడిస్తే పొడిపించుకున్నాడు, చంపితే చంపించుకున్నాడు. సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆయన అగ్ని కురిపించి నాశనం చేయగలడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయనలో ఏ అహంకారం లేదండి. దేవునిలో లేని అహంకారం నీకెందుకు, నాకెందుకు? అహంకారులు ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. కొమ్ము ఎత్తకూడదు, కొమ్ము ఎత్తవద్దు. కొమ్ములు వచ్చాయా? అటు కొమ్ములు వచ్చినాయరా అంటారు. ఏ కొమ్ము వచ్చింది నీకు? అహంకారం అనే కొమ్ము వచ్చిందా? గర్వం అనే కొమ్ము వచ్చిందా? లేకపోతే బంధువులను చూసుకుని, స్నేహితులను చూసుకుని, సంపాదన చూసుకుని, వెండి బంగారములను అవన్నీ చూపిస్తూ నువ్వు అహంకారంతో కొమ్ములు ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావా? కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఒకవేళ కొమ్ములుంటే దాచుకోకపోతే తగ్గిపోతే ఏం చేస్తాడంటే కొమ్ములను, భక్తిహీనుల్లో కొమ్ములు అంటే నేను విరగగొట్టేదని అంటాడు. ఏమంటాడండి? భక్తిహీనుల్లో కొమ్ములు ఉన్నాయి, నీతిమంతుల కొమ్ములు ఉన్నాయి. నీతిమంతులకు ఉన్న కొమ్ము ఏంటంటే రక్షణ, కృప. దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు, అది కొమ్ము నీకు. భక్తి గల వారికి దేవుడు ఇచ్చిన కొమ్ము ఏంటంటే రక్షణ శృంగం అంటారు. ఏమంటారు? రక్షణ శృంగము. రక్షణ అనేటువంటి పాపములు క్షమించి నిన్ను దేవుని బిడ్డగా ఎంచుకుని నీ పేరు జీవగ్రంథంలో రాసి పరలోకానికి నిన్ను ప్రాప్తిగా చేస్తే దేవుడు నీకు ఇచ్చిన, నమ్మి బాప్తిసం పొందినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కొమ్ము. నీతిమంతులారా, నీకు మొదట దేవుడు ఇచ్చిన కొమ్ము రక్షణ అనే కొమ్ము. ఆ కొమ్మును కాపాడుకోండి. ఆ కొమ్మును చూపించి అహంకారులుగా ప్రవర్తించొద్దు. భక్తి గర్వం కూడా వద్దు. నేను నీకంటే ఎక్కువ ప్రార్థన చేయగలను, నీకంటే భక్తిగా ఉంటాను, నీకంటే ఆత్మ నాకు నిండుగా ఉంది, అలా గర్వం అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ అనే శృంగము, రక్షణ అనే కొమ్ము ఇచ్చాడు. ఆ కొమ్మును దేవునికి మాత్రమే చూపించు. దేవా, ఈ కొమ్మును బట్టి నీకు స్తోత్రాలు. ఒక కొమ్ము ఇచ్చావు, అది రక్షణ అనే కొమ్ము. అంతేకాదు, నీ కృప చూపించి బతికించావు, నీ కృప అనే కొమ్ము. ఈ రెండు కొమ్ములను కాపాడుకుంటాను. ఈ రెండు కొమ్ములను నేను లోకానికి చూపించను కానీ నీకు చూపిస్తా. ఈ రెండు కొమ్ములను బట్టి నీకు స్తోత్రాలు. అయితే ఆ కొమ్ములను ఇతరులకు చూపించి గర్వించడం అవసరం లేదు. నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ నిరీక్షణ ప్రభుకే చూపించి ప్రభుని స్తుతించు. అయితే అహంకారాలకు ఉండే కొమ్ములు చాలా ఉన్నాయి. ఇన్నని చెప్పలేము, వాటికి లెక్కలేదు. ఏది వాడి మాటలోనే అహంకారం ఉంటుంది, వాడి చూపులోనే అహంకారం ఉంటుంది, వాడి ప్రవర్తనలోనే అహంకారం ఉంటుంది. కొమ్ములు ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. వారిని పలకరించడమే కష్టం. వారిని చూడడం కూడా మనకు భయంగా ఉంటుంది. ఎందుకంటే అన్నింటిలో వారికి పలుకుబడి ఉంది. వారి పక్షంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వారి గుంపులు వారిని పొగుడుతారు, వారిని హెచ్చిస్తారు, కీర్తిస్తారు, వారిని ఊరేగిస్తారు. వాడికి ఉన్న ఆ గొప్పతనాన్ని బట్టి మనం భయపడిపోతాం. కానీ వాళ్ళకంటే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన సింహాసనం గొప్పది. ఇదనమున అహంకారం ఏ రూపంలో ఉన్నా తగ్గించుకోండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను, పొగరుబట్టిన మాట్లాడకూడి. పొగరుబట్టినట్టుగా మాట్లాడతారు. అంటే మనుషుల దగ్గర మాట్లాడితే పర్వాలేదు, ఒకరు వచ్చుకుంటారు, ఒకరు వచ్చుకోరు. కానీ దేవుని దగ్గర పొగరుబట్టినట్టుగా ప్రవర్తించదు. ఎందుకంటే ఏదైనా పొగరు అనేది ఉంటే అది దేవునిలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు పౌరుషం గల దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడు, మన నమ్మిన దేవుడు పౌరుషం గల దేవుడు. ఆయన మాట అగ్ని వంటిది. నేను దహించు అగ్నినే ఉన్నానంటాడు. ఆయన తలుచుకుంటే అడ్రస్ ఉండదు. పొగరు పుట్టిన వారి వల్ల ప్రవర్తించవద్దు. నీ వయసును బట్టి, నీ బలమును బట్టి,
నీ పొడుగును నీ లావును బట్టి గర్విస్తున్నావా? అహంకారులుగా ఉండొద్దు. కొమ్ములు వచ్చినట్టుగా ప్రవర్తించొద్దు. దేవుడు ఏదైనా నీకు ఒక కొమ్ము ఇస్తే ఆ కొమ్మును బట్టి దేవుని సూచించు. ఆ కొమ్ము ఏంటంటే దేవుని సంఘంలో ఉండేవారికి, దేవుని నమ్మిన వారికి, దేవుడికి భయపడేవారికి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి కొమ్ము రక్షణ. ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. రెండవది ఇంకోటి ఏం చెప్పానండి ఇందాక, కృప. ఈ రెండు మంచి కొమ్ములండి. ఈ కొమ్ములు దేవునికి మాత్రమే చూపించి, ప్రభా ఈ రెండు కొమ్ములు నాకు ఇచ్చావు, ఇందులో బట్టి నేను గర్వించడం లేదు, నన్ను తగ్గించుకొని నేను హెచ్చిస్తున్నా అని ప్రభుని స్తుతిద్దామా? మనమందరము ప్రభుని స్తుతిద్దాము. భక్తిహీనుల కొమ్ములంటే నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను అని. ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరు తగ్గిస్తాడు, ఒకడు కూర్చోబెడతాడు, ఒకడు కింద పడేస్తాడు. ఆయన ఇష్టం. అయితే ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే ఇగో అహంకారమును, పగరుబట్టి మాటలను, గర్వమును, ఈ కొమ్ములు ఇచ్చినట్టుగా జీవించడము మనం అనుకుందాం. ప్రభులో జీవిద్దాం, ప్రభువును జీవిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పైకెత్తండి, ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రాలు. భక్తిహీనుల కొమ్ములు మంచివే, అందును బట్టి కూడా మనం గర్వించొద్దు. క్షమించండి, భక్తిహీనుల కొమ్ములు దేవునికి అయిష్టములు, నీతిమంతుల కొమ్ములు మంచివి. అటువంటి కొమ్ములను మనం కలిగి ఉందాం. ప్రభువును క్షమించను గాక. పరిశుద్ధాత్మ పైకెత్తుదామండి, ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రాలు. అందరము ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎక్కడి వరకడే లేచి నిలబడాలి, ఎవరు కూర్చోవద్దండి దయచేసి. ప్రభును నిలబడి గౌరవము, ఘనత ప్రభువు సమర్పిస్తూ ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. అల్లరి కోసం కాదు కానీ ఆత్మదేవుని బలముగా ఆరాధిద్దాం. స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, జీవాధిపతి అయ్యా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మదగిన దేవుడుగా, మా రక్షకుడిగా, మా తండ్రిగా, యజమానిగా మాతో ఉంటూ మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా గత 11 మాసాలు మమ్మల్ని కాపాడి 12వ మాసంలో 2వ వారంలో మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన అయ్యా నీ స్వరాన్ని వినటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును నాయన, తూర్పు నుండి పడవ నుండి, ఉత్తరం నుంచి దక్షిణం నుంచి నాయన ఎక్కడి నుంచి కూడా మాకు హెచ్చింపు కలుగుతున్నాయన. హెచ్చించేవాడు నీవు, తగ్గించేవాడు కూడా నీవే ప్రభా. అయ్యా నా తండ్రి, భక్తులు నాయన, భక్తిహీనులు కొమ్ములు విరగొడతానంటున్నావు నాయన. అయ్యా గొప్ప దేవుడు నాయన, భక్తిహీనత అనేది మాలో ఉండకూడదని, అహంకార హృదయంతో ఉండకూడదని అయ్యా నీ దాసుని ద్వారా అందించిన హెచ్చరికలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాట్లాడే దేవుడు నువ్వు నాయన, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మాతో ఉన్నారు ప్రభా. అనుదినం అనుక్షణం వెంటాడి మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చిన ఆయన, మంచి ఆహారంతో మమ్మల్ని తృప్తిపరిచి అయ్యా సజీవులుగా ఉంచి నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం ఈ క్షణం ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమే నాయన. మా భక్తి మానితి కానే కాదు ప్రభా. గొప్ప దేవా, జీవం గల దేవా, కనికర సంపన్నుడా అయ్యా మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, కాపరిని బట్టి నీకు స్తోత్రాలు, సహవాసమును బట్టి, పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. అన్ని పరిస్థితుల్లోనూ చాలిన దేవుడుగా నీ ఉండి
మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తున్న దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలయ్యా. అయ్యా, మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, అయ్యా ఇచ్చిన ఆయుష్కాలను బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలయ్యా. మా కొరకే నువ్వు తగ్గించుకున్నావు, మా కొరకేనైనా నీ ప్రాణం త్యాగం చేసావు తండ్రి. మా కొరకేనైనా మేము మాటి మాటికి మర్చిపోయేవారం అని తెలిసిన తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభా, నీ బలను మా కొరకు సిద్ధం చేసి ఉంచారు ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, నీ బలలో పాల్గొనటానికి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యంకై లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామములో అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.